అందరికీ నమస్కారం. ఈ యొక్క ఛానల్ని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లాస్ట్ దాకా చూడండి. ఎందుకంటే వీడియోని కొద్దిగా చూసి ఆపడం వల్ల మీకు మంచి మంచి విషయాలను కోల్పోతారు. ఈరోజు టాపిక్ ఏంటంటే గురువు లేనిదే ఏది సాధించబడం. ఎవరైనా సరే గురువు ఆజ్ఞ కావాలి. గురువుని ఎలా గౌరవించాలి, గురువుతో యొక్క ఆశీర్వాదం ఎలా పొందాలి, గురువు అంటే ఏంది, ఆ గురువు ఒక గురువు అవ్వడానికి ఎన్ని తపనలు పడి ఉంటాడు. గురువు అంటే తమాషా. ఒక విద్య నేర్పుతున్నాడు అంటే అతను ఎన్ని విధాలుగా ఇప్పుడు ఫోన్ కాల్ కూడా చేస్తూ ఉంటారు. గురువులకి మాట్లాడే విధానం కూడా తెలియదు వాళ్ళకి. అంటే ఎలా మాట్లాడాలి, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలని కూడా తెలియదు. అంటే ఆ మాటల విధానాన్ని మార్చుకోవాలి, మీ ఆలోచన మార్చుకోవాలి. అంటే ఇతరుల దగ్గర ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు, హలో హలో అంటారా డాక్టర్ని పోయి. ఒక లాయర్ దగ్గరికి వెళ్తారు, హలో హలో అంటారా. ఒక జడ్జి దగ్గరికి వెళ్తారు, హలో హలో అని అంటారా. ఒక ఐఏఎస్ కలెక్టర్ దగ్గరికి వెళ్తారు, హలో అని అంటారా. చెప్పండి. ఒక ఐపీఎస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి హలో అంటారా. అదేవిధంగా గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు వెళ్ళేందుకు హలో అంటారు. చాలామంది మార్చుకునే విధానం మార్చేస్తున్నారు. అంటే మాట్లాడే విధానమే తెలియలేదు. గురువు దగ్గరికి ఎంతోమంది కాళ్ళ ముందర పడుతూ ఉంటారు. ఎందుకు? వాళ్ళ యొక్క ఆశీర్వాదం పొందడానికి. ఆ యొక్క శక్తి, ఆ గురువులో ఉన్న శక్తి, ఎనర్జీ కొంచెం మనం కూడా తీసుకోవాలి. ఆయన యొక్క ఆశీర్వాదం మనకి కావాలి అనే ఆలోచన ఉన్నవారు మాత్రమే ఆ గురువును గౌరవించగలుగుతారు. లేనివాడు ఊరిగా వచ్చినామా, నామకరణానికి వచ్చినామా, పోయినామా, తిన్నామా, లేచినామా, పడుకున్నామా, తిన్నామా, లేచినామా, ఏదో ఒక పని చేసినామా, వచ్చినామా, పడుకున్నామా. అది జీవితం కాదు. అది కాదు జీవితం. గురువు ఆజ్ఞ కావాలి. గురువును గౌరవించండి. దాన ధర్మాల కింద గురువుకి కూడా ఇవ్వండి. గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నట్టు గురువు ఆశీర్వాదం లేనిదే మనం ఏది పొందలేం. దేనికైనా ఒక గురువు కావాలి. అది దేనికైనా ఒక గురువు కావాలి. నువ్వు చదువు కావాలన్నా, ఏది నేర్చుకోవాలన్నా, ఒక కంప్యూటర్ నేర్చుకోవాలంటే కూడా నీకు ఒక గురువు కావాలి. ఒక బైక్ నేర్చుకోవాలంటే కూడా అతను నీకు గురువే లెక్క. బైక్ తోలి నేర్పిస్తున్నాడంటే అతను గురువే. ఒక చదువు నేర్పిస్తున్నాడంటే గురువే. ఏది నేర్పిస్తున్నా, ఒక విద్య ఏదైనా ఒక గురువు లేనిదే మనము పొందలేము. ఇప్పుడు నేను పోయి తిరిగాను కదా, ఒకప్పుడు ఏమీ లేదనేసి తిరిగాను. 7 మంది గురువుల దగ్గరికి ఎంత తిరిగాను. ఎవరి దగ్గర ఒకటి ఉంటుంది విద్య. ఒక్కొక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది. ఏదో ఒక టాలెంట్ ద్వారా కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు అనేది తిరిగాను పట్టాను. మన మైండ్ ద్వారా కొన్ని ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. విషయశక్తులు కనెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకు ఏం కావాలన్నా మనం పొందొచ్చు. కాబట్టి గురువుని గౌరవించండి, గురువులతో ఆశీర్వాదం పొందండి, గురువుల మాట వినండి. గురువులకి అప్పుడప్పుడు గురుదక్షిణ ఇవ్వండి. ఎందుకంటే మీరు సంపాదించే సంపాదనలో దాన ధర్మాల కింద తల్లిదండ్రులకు ఎలా ఇస్తారో అలా గురువులకు కూడా ఇవ్వాలి. గురువులకి ఇస్తూ గోసేవ, సమాజ సేవ నీ కోసం ఖర్చు పెట్టుకోవాలి. ఇలా చేసుకున్నప్పుడే ఆ యొక్క ప్రకృతి అనుసంధానం, విశ్వశక్తి అనుసంధానం, గురువు యొక్క ఆజ్ఞ, తల్లిదండ్రుల ఆజ్ఞ, ముక్కోటి దేవతల ఆజ్ఞ అన్నీ కలిపి నీకు తోడ్పడుతుంది. ప్రతిదీ ఎందుకు తెల్లవారుజామున ఎందుకు లేయమంటారు? ఎందుకు ఆ గురువు అలా లేయమన్నాడు? ఎందుకు లేచి చేసుకోమన్నాడు నిన్ను? ఎందుకు అక్కడ తెల్లవారుజామున ఏముంది? రాత్రి పడుకునే ముందు ఏముంది? మధ్యాహ్నం 12 గంటలకు చేసుకుంటే ఏముంది? దానికంతా విలువ ఉంది. ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏం చేయాలని అలా చేసినప్పుడే అది సాధన కింద వస్తుంది. అదంతా ఎవరు నేర్పిస్తాడు? ఆ గురువే కదా నేర్పిస్తాడు. ఏదైనా గురువే. గురువు లేనిదే ఏది సాధించలేము. దేనికైనా గురువే. కాబట్టి గురువుని గౌరవించండి, ప్రేమించండి. గురువుల సలహాలు స్పష్టంగా వినండి. ఎందుకు ఒక దగ్గరికి వెళ్తారు మీరు. ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను ఎందుకు 7 మంది దగ్గర తిరిగాను? 1,10,000 కూడా ఇది హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఎందుకు ఇచ్చాను ఒక గురువుకి? ఎందుకు ఇచ్చానంటే ఏదో ఒకటి ఆయన దగ్గర నేర్చుకోవాలన్న విద్య. ఎందుకు మతించాను? అతను డబ్బు అడుగుతున్నాడు, చిన్నోడా పెద్దోడా, ఇది డోంట్ కేర్. నాకు ఎవడైనా పర్లేదు. నాకు తెలియదని తెలుసుకోవడమే నా పని. నాకు తెలియదంటూ ఉంది అంటే దాన్ని అతను అడిగి నేర్చుకోవాలి. ఆ విద్య ఏంది అనేది పోయి తిరిగాను, నేర్చుకున్నాను. ఒక్కొక్కరి దగ్గర తిరిగాను. 7 మంది దగ్గరికి ఎందుకు తిరిగాను? గురువులను గౌరవించాను కాబట్టి నేను గురువుని మించిన శిష్యుడయ్యాను. గురువులను గౌరవించాను కాబట్టి గురువుని మించిన శిష్యుడయ్యాను. నేను పోయిన నేర్చుకున్న గురువులందరూ అట్రప్లాప్లో ఉన్నారు, ఎక్కడెక్కడో ఉన్నారు. వాళ్ళ దగ్గర బాగుపడినట్లేదు. ఎంతోమంది నా క్లాసులో ఉన్నాయి కదా, చూడండి. ఎందుకు చెప్తున్నానంటే ఆ గురువుని నేను గౌరవించే విధానాన్ని మీకు చెప్పిస్తున్నాను. నా క్లాసులు ఉన్నాయి కదా, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు, ఒంగోలు, భీమవరం, హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్ అనే సిటీలో నా క్లాసులు ఉన్నాయి కదా. నేను ఎందుకు 7 మంది దగ్గర తిరిగాను? ఆ గురువులను ఎందుకు గౌరవించాను? ఆ గౌరవించాను కాబట్టి, ఆ పట్టుదల శ్రద్ధతో ఓర్పుతో నేను తిరిగాను కాబట్టి, ఆ గురువుల యొక్క ఆశీర్వాదం వాళ్ళ దగ్గరికి పోయి చేశాను కాబట్టి, వాళ్ళ ఆశీర్వాదం పొందాను కాబట్టి ఈరోజు నేను మీకు చెప్పగలిగే స్థాయికి వచ్చాను. నేను టీచర్ అవ్వాలి అనుకున్నాను. టీచర్ కూడా ఉద్యోగం ఒక గురువే. కానీ టీచర్ ఏంటి ఏం చేస్తుంటాను? ఏదో ఒక స్కూల్లో కూర్చొని 10 మందికి విద్య నేర్పుంటాను. కానీ ఇప్పుడు చదువు ఉన్నా చదువు లేకపోయినా పిహెచ్డి, ఎంబీబీఎస్, ఆర్ఎంపీ, లెక్చరరు, టీచరు, బిజినెస్ మ్యాను, లేబరు, ఎవరైనా మిడిల్ క్లాస్, పేదవాడు అందరికీ నేర్పగలిగే శక్తిని ఏర్పరచుకున్నది నా మైండ్. అంటే దీనికంతా కారణం నేనే. గురువులను గౌరవించే విధానం, గురువుల దగ్గర పోయే విధానం, ఫోన్లు చేసిన గురువులకి ఎలా మాట్లాడాలని తెలుసుకోండి. హలో అనకండి ఎవరు కానీ, హలోలు అన్నీ చెప్పకూడదు.
హలోలు అనేది ఎవరితో ఎలా మాట్లాడాలని అలా. హలో అంటే ఏంది అనేది దానికి కావాలంటే చాలా ఉన్నాయి. హలో అనేది ఏంది అనేది అది ఎవరితో పలకాలి, అంతేకాని గురువుల దగ్గర హలో అనకండి. గురువుల దగ్గర గౌరవించండి, గురువుని ఆజ్ఞ తీసుకోండి, వాళ్ళ ఆశీర్వాదం మనస్ఫూర్తిగా పొందండి. ఆయన మనసులో నుంచి మనస్ఫూర్తిగా ఇచ్చేయాలి ఆశీర్వాదం. అప్పుడే ఆ నెగిటివ్ థాట్స్ లేకుండా మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వాదాన్ని పొందినప్పుడే మీరు సాధించడానికి అన్ని అవకాశాలు ఏర్పడుతుంది. కాబట్టి ప్రతిరోజు ఎప్పుడు కానీ ఏ విద్య దగ్గరికి వెళ్ళినా, ఏ గురువు దగ్గరికి వెళ్ళినా గౌరవించే ఏ గురువు అయినా పర్లేదు. మీరు ఒక విద్య నేర్చుకోవడానికి, ఏదో ఒకటి నేర్చుకోవడానికి వెళ్తున్నారు కదా, అది ఒక గురువు దగ్గరికి వెళ్తున్నారు కదా, అతను గౌరవించండి అని చెప్తున్నాను. అతను బాగా ప్రేమించండి, అతను చెప్పే సలహాలు ప్రతిదీ వినండి, ఆయన సలహాల మేరకు ప్రతిదీ పాటించండి. ఆయన చెప్పినాడు ఏదో 10 రోజులు చెప్పినాడు, 20 రోజులు చెప్పినాడు అనేసి వినేసి మళ్ళీ పోయి అలా చేయడం, ఇలా మాట్లాడడం అంటే వేరువేరుగా చేసుకోవడం ఇలా ఉండకుండా ప్రతిదీ ఆ యొక్క గురువు ఆజ్ఞ ప్రకారం చేయండి. ఏదైనా ఉన్నతంగా జరుగుతుంది, ఏదైనా సాధించబడతారు. ఓకేనా? ఈరోజు అఫర్మేషన్: నేను ప్రతిరోజు నా గురువుని సంతోషంగా ఆనందంగా ప్రేమిస్తూ ఆయన మా సలహాలు వింటూ ఆయన యొక్క ఆ సలహాల మేరకు నేను ఆయన గౌరవిస్తూ నా యొక్క ఆలోచనను మార్చుకొని నేను కూడా మంచి గురువు అయినందుకు విశ్వానికి, డబ్బులకి, నా గురువులకి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మళ్ళీ.